నిజాం కాలేజ్లో గత 3 రోజులుగా యూజీ పిల్లలు తమ హాస్టల్ ఫెసిలిటీస్ గురించి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. చాలా మందిని అయితే ఇప్పటివరకే అరెస్ట్ చేశారని చెప్తున్నారు. గత 3 రోజుల నుంచి వెళ్ళి చాలా వరకు వీళ్ళు ఇక్కడ ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటనేది, వీళ్ళ డిమాండ్స్ ఏంటనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అసలు? సార్, నా పేరు ప్రణీత. మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సార్, మేము ఇక్కడ కూర్చోడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, నిజాం కాలేజ్లో గర్ల్స్కి హాస్టల్ అకామిడేషన్ ఉంది, ఓన్లీ యూజీ వాళ్ళకి మాత్రమే. అది కొత్తగా కట్టినప్పుడు 2022లో మాకు పీజీ వాళ్ళకి 50%, యూజీ వాళ్ళకి 50% అని ఒక నోటీస్ పాస్ చేశారు. బట్ మేము అప్పుడు ప్రొటెస్ట్ని ఇంకా ప్లస్ 9 days మేము కొనసాగించుకొని మొత్తం యూజీ వాళ్ళకే కావాలి అని మేము సబితా మ్యామ్తో మాట్లాడితే 100% యూజీ వాళ్ళకే అని ఓవరాల్గా చెప్పారు. సో అప్పుడు మేము ప్రొటెస్ట్ విరమించుకొని ఉన్నాం. అప్పుడు మా స్ట్రెంత్ అనేది 150 వరకే ఉండే. మా సీనియర్స్ ఇంకా చాలా తక్కువ ఉండే. మేము అప్పుడు సెకండ్ ఇయర్స్ ఉన్నప్పుడు, ఫస్ట్ ఇయర్స్ ఉన్నప్పుడు మా స్ట్రెంత్ అనేది 150 మాత్రమే ఉండే. అప్పుడు పైన ఉన్న 2 floors మాకు యూజీ వాళ్ళకి అకామిడేషన్ సరిపోయింది. కింద ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఖాళీ అయిపోయింది. అది ఖాళీగానే ఉండే కాబట్టి అప్పుడు పీజీ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉండే, ఓకే. బట్ ఇప్పుడు యూజీ వాళ్ళ సెకండ్ ఇయర్స్ స్ట్రెంత్ పెరిగింది. మరి అలాంటప్పుడు పీజీ వాళ్ళు ఓయూకి వెళ్ళిపోవాలి. ఓయూలో పీజీ వాళ్ళకి అకామిడేషన్ ఫెసిలిటీ ఉంది. నిజాం కాలేజ్ గర్ల్స్ హాస్టల్ పీజీ వాళ్ళకి ఓయూలో అకామిడేషన్ ఉంది. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న పీజీ వాళ్ళు అప్పుడు ఆ టైంలో మాకు ఆల్రెడీ ఓయూలో ఫెసిలిటీ ఉంది కదా, మాకు అక్కడే లైబ్రరీ ఫెసిలిటీ బాగుంది, మేము అక్కడే ఉంటామని ఒక నోటీస్ రాసి ప్రిన్సిపల్కి ఇచ్చారు. మరి ఆయన ఎందుకో నాకు మా అందరికీ తెలీదు, నిజాం కాలేజ్ పీజీ వాళ్ళని ఇక్కడే ఉంచుతున్నారు యూజీలో. ఇప్పుడు పీజీ వాళ్ళకి అక్కడ అకామిడేషన్ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తే ఇక్కడ యూజీ వాళ్ళకి అందరికి అకామిడేషన్ ఓకే అయిపోద్ది కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు పీజీ వాళ్ళు ఒక ఫ్లోర్లో ఎక్స్ట్రా అకామిడేషన్ లేక యూజీ వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ప్రెజెంట్? యాక్చువల్లీ ఇప్పుడు సెకండ్ ఇయర్లో మొత్తం 217 members అప్లికేషన్ పెట్టుకున్నారు. అందులో నుంచి ఓన్లీ 110 members మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ ఇప్పుడు ఇచ్చిండ్రు. ఇంకా ప్రొటెస్ట్ చేస్తే ఎక్స్ట్రా 30 members ఇచ్చిండ్రు. మిగతా వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఆల్రెడీ మెన్షన్ చేశాం కదా, సింగిల్ పేరెంట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఉన్నప్పుడు ఏముండే, అబోవ్ 60 kilometers ఉన్న వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఉండే. ఇప్పుడు సడన్గా 170 kilometers అబోవ్ వాళ్ళకి పెంచుతున్నారు. ఎందుకు? హర్షిత నా పేరు. సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన, 200 kilometers అబోవ్. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎందుకు, మేము ఈ స్ట్రైక్ ఎందుకు చేస్తున్నామంటే, యూజీ హాస్టల్ కేటీఆర్ సార్ కట్టించినారు, యూజీ వాళ్ళకనే మెన్షన్ చేసిన తర్వాత కొన్ని మా ప్రిన్సిపల్ నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ 50% పీజీ 50% యూజీ వాళ్ళకని చెప్పి అప్పుడు మేము స్ట్రైక్ చేస్తూనే ఉన్నాం. స్ట్రైక్ చేస్తుంటే 50-50 అన్నందుకు మేము 10 days స్ట్రైక్ చేసినాం. తర్వాత స్ట్రైక్ చేసిన తర్వాత మళ్ళీ 50 వద్దు, మాకు 100% యూజీ వాళ్ళకే కావాలని 10 days ఇంకా 10 days స్ట్రైక్ చేసినాం. అయితే సబితా ఇంద్రారెడ్డి మేడం దగ్గరికి వెళ్ళి మేము ఈ సొల్యూషన్ చెప్పినాం, ఈ ప్రాబ్లం చెప్తే మేడం అన్న మొత్తం యూజీ వాళ్ళకే హాస్టల్ ప్రిన్సిపల్కి లెటర్ పంపించి, సో ప్రిన్సిపల్ మాకు మొత్తం ఫిక్స్ అన్నారు. అప్పుడు మా యూజీ స్ట్రెంత్ తక్కువ ఉండబట్టి మేము పీజీ వాళ్ళకు ఒక 2 floors ఇచ్చినాం. ఇప్పుడు మా జూనియర్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి మా 2 floors పీజీకి ఇచ్చిన 2 floors మాకు కావాలి. మొత్తం బిల్డింగ్ మొత్తం యూజీ వాళ్ళకే హాస్టల్ కావాలి. 100% యూజీ హాస్టల్ వచ్చే వరకు మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. అంటే పీజీ వాళ్ళు ఏమంటున్నారు మరి, ఇక్కడ నుంచి వెళ్ళలేమంటున్నారా లేకపోతే? పీజీ వాళ్ళకి అసలు ఇక్కడికి రావటం ఇష్టం లేదు. వాళ్ళ ఓయూ క్యాంపస్లో లైబ్రరీ అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి అక్కడే బాగున్నాయి. కాకపోతే ప్రిన్సిపల్ తీసుకొచ్చి ఇక్కడ వేసినారు వాళ్ళని. వాళ్ళు ఇక్కడ ఉండమని లెటర్ రాసి కూడా ప్రిన్సిపల్కి ఇచ్చింది. ఆయన ప్రిన్సిపల్ ఫోర్స్ వల్ల వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. పీజీ వాళ్ళని కూడా బలవంతంగా ఉంచుతారా ఇక్కడ? బలవంతంగా ఉంచుతున్నారు. వాళ్ళకి ఓయూలో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, లైబ్రరీ అన్ని ఫెసిలిటీస్ అక్కడే ఉన్నాయి. వాళ్ళు ఉండమని లెటర్ రాసి ఇచ్చినా కూడా ప్రిన్సిపల్ ఫోర్స్ చేసి పీజీ వాళ్ళని ఇక్కడ ఉంచుతున్నారు. లేదు, ఇప్పుడు యూజీ స్టూడెంట్ ఫైనల్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్, శివ సైకాలజీ. బట్ అప్పుడు మేము స్ట్రైక్ చేసినాం కదా 20 days స్ట్రైక్ చేసినప్పుడు 10 daysకి 50% ఇస్తా అని చెప్పేసి అన్న చెప్పేందుకు మేము ఒప్పుకున్నందుకు అప్పుడు 100% 19 days స్ట్రైక్ చేసినప్పుడు 100% ఇస్తా అని చెప్పి అన్నారు కదా. 100% ఇస్తారని చెప్పిన కదా. ఇప్పుడు ఏమంటారంటే మా ప్రిన్సిపల్, లేదు మీకు 50% మాత్రమే ఉంది, 50% యూజీకి 50% పీజీ వాళ్ళకి అని చెప్పేసి అంటున్నాడు. మా డిమాండ్ ఏంటంటే 100% హాస్టల్ మా యూజీ వాళ్ళకి ఉండాలని చెప్పేసి మా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. అంటే ఇక్కడ హాస్టల్లో ఉంటే మీకు అంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఫ్రీ ఫుడ్, ఫ్రీ అవన్నీ ఉంటాయా లేకపోతే ఇట్లా బయట? లేదు, హాస్టల్ ఉండాలంటే మెయిన్ థింగ్ ఒకటి డీడీ కట్టుకోవాలి మేము. డీడీ ఓసీ వాళ్ళ క్యాస్ట్ బట్టి నాన్ స్కాలర్షిప్ వాళ్ళ బట్టి డీడీ ఉంటుంది. మాకు 1 yearకి ఇంత డీడీ అని చెప్పేసి ఉంటుంది. ఆ డీడీ కట్టుకుంటే మాకు హాస్టల్ ఫుడ్ బెడ్ ఇస్తారు. ఓకే, ఎంత ఉంటుంది చార్జెస్, ఎంత ఉంటాయి అంటే క్యాస్ట్ బట్టి అంటున్నారు కదా? అంటే ఇప్పుడు బీసీ స్కాలర్షిప్, నాన్ స్కాలర్షిప్ ఉన్న వాళ్ళకేమో 8,000. అంటే దాని గురించి మొన్న స్ట్రైక్ ఇస్తాం మేము. స్ట్రైక్ ఏంటంటే నాన్ స్కాలర్షిప్ ఓసీ వాళ్ళకి
అప్పుడేమో 10,200 ఉండే, ఇప్పుడేమో ఒకటేసారికి 14,400 పెట్టేసిండు ఒకటేసారి. ఏంది సార్ ఇలా పెట్టేసిండు అంటే, లేదమ్మా ఓయూలో ఇట్లనే ఉంది, మేము ఇతను దాని ప్రకారం మేము వెళ్తున్నాం అంటే, లేదు సార్ మాకు ఓయూకి మాకు ఎలాంటి లేదు, మీరు మా కాలేజ్ కాబట్టి మీరే చూసుకోండి అని చెప్పేసి మళ్ళీ దానికి 4,000 తగ్గించి 10,200 పెట్టినారు. ఓకే, అంటే హాస్టల్కి సంబంధించి ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉంటాయా? హాస్టల్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, బాయ్స్ హాస్టల్లో మీరు ఒకసారి వెళ్ళండి, బాయ్స్ హాస్టల్ అబ్జర్వ్ చేస్తే లైటింగ్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ పడుకోనికి బెడ్లు కానీ ఏవి చక్కగా ఉండదు, ఒక్కటి దానికి చక్కగా ఉండదు. ఫుడ్ కానీ ఫుడ్లో మెస్లో ఒక్క ఫ్యాన్ దగ్గర నడవదు మెస్లో. సార్ ఏంది సార్ అంటే, చేపిస్తాం అని చెప్పేసి అంటారు కానీ ఏది ఒక్క పరిష్కారం అయితే లేదు. ఏదన్నా అంటే స్ట్రైక్ దిగితే మాత్రం స్ట్రైక్ దిగినాకనే అన్ని పరిష్కారాలు అవుతాయి. అన్ని పరిష్కారాలు కాలేజ్లో కాలేజ్ చూడండి మీరు, డిస్టర్బెన్స్ కానీ ఏది నాక్ తెలుసు కదా మీరు, నాక్లో మాది A+ నుంచి ఒకటేసారి Bకి పడిపోయింది మాది. మాకు ఫండ్స్ 7 వస్తాయి, నాక్లో మాకు పర్సంటేజ్ ఉంటుంది కదా వచ్చేది మాకు ఫండ్స్ ఇప్పుడు 7 వస్తాయి ఫండ్స్ మాకు. నాక్లో A+ నుంచి ఒకటేసారికి Bకి పడిపోయింది. ఎందుకు మరి ప్రిన్సిపల్ కావాలని చేస్తుండే పీజీ వాళ్ళని ఇక్కడే వాళ్ళని కూడా వాళ్ళు వెళ్ళొద్దు మేము ఇక్కడ ఉండమని చెప్పినా కూడా వాళ్ళు బలవంతంగా ఉంచే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ప్రిన్సిపల్? అదే మా ప్రిన్సిపల్కి అర్థమవుతుంది, మాకు అర్థమవుతలేదు. మెయిన్ థింగ్ వాళ్ళకి అక్కడ ఓయూలో వాళ్ళ క్యాంపస్ ఉన్నాయి, వాళ్ళకి ఉండడానికి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు లెటర్ రాసినారు. 2000 మేము స్ట్రైక్ చేసినప్పుడు లెటర్ రాసిన వాళ్ళు, మాకు ఇక్కడ వద్దు సార్, మాకు ఓయూలో లైబ్రరీ ఉంది చదువుకోనికే, మేము అక్కడే ఉంటాము ఇక్కడ ఉండాము అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఆల్రెడీ చెప్పి లెటర్ రాసి ఇచ్చేసినారు. అయినా కానీ మా ప్రిన్సిపల్ మొండి వైఖరితో 50% మీకు 50% మాకు వాళ్ళకి అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటున్నా అయితే అర్థమవుతలే మాకు. ఎన్ని రోజులు ఫైట్ చేస్తున్నారు? ఈ రోజుకి Day 3 2 days ఇక్కడ కూర్చున్నాం మేము. 2 days కూర్చొని ఎలాంటి స్పందన లేకపోతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ మేము రోడ్ ఎక్కినాం. ఎందుకు ఎలాంటి స్పందన లేకపోతే మాకు ఎక్కడ నుంచి వస్తుంది సార్? అందుకని చెప్పేసి రోడ్ ఎక్కితే మా ఫ్రెండ్స్ అందరినీ లాక్కొని పోయినారు. మీకు కావాల్సిన ప్రూఫ్స్ ప్రతి ఒక్క ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. లాక్కొని పోతే కొట్టినారు పోలీసు వాళ్ళు, ప్రతి ఒక్కరు కొట్టినారు. ప్రతి ఒక్కటి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. పోలీసులు కొట్టినారు. ఏమనంటే క్రిమినల్ కేసు పెడతాం మీ మీద, స్ట్రైక్ చేయకండి, ఇలాంటి స్ట్రైక్ చేసినారంటే మీ మీద క్రిమినల్ కేసు పెడతాం అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మా డిమాండ్ ఒక్కటే సార్, 50% మాకు కాదు, ఆల్రెడీ సెక్యులర్ సబిత ఎక్స్మినిటర్ చెప్పినారు ఆల్రెడీ 100% యూజీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత పీజీ వాళ్ళకి అండి. అప్పుడు స్ట్రెంత్ తక్కువ ఉన్నది కాబట్టి పీజీ వాళ్ళకి ఇచ్చినాం. స్ట్రెంత్ 1:2 అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి 175 kilometers 200 kilometers సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఎలా చదువుకుంటారు సార్? హాస్టల్లో 6,000 7,000 మంత్లీ అంటే ఎలా చదువుకుంటారు సార్ వాళ్ళు? ఏడికి ఎట్లా ఉంటుంది సార్? ఇక్కడైతే సంవత్సరం మట్టికి 8,000 అని చెప్పారు కదా మీరు, క్యాస్ట్ బట్టి 8. సో బయట మాత్రం మంత్లీ వచ్చేసి 6,000. మళ్ళీ ఫుడ్ చార్జెస్ వేరే ఉంటాయి. ఫుడ్ చార్జెస్ ఎలా ఉంటాయంటే, స్కాలర్షిప్ ఉన్న వాళ్ళకేమో ఫుడ్ చార్జెస్ పడవు. స్కాలర్షిప్ వాళ్ళు తీసుకొని ఆడికి ఆపేస్తారు. స్కాలర్షిప్ లేని వాళ్ళు 14,000 కట్టి లాస్ట్కి చార్జెస్ అనేది పడతాయి అనమాట. మాకు టీసీ ఎప్పుడు మనం అయిపోయిన తర్వాత, కాలేజ్ అయిపోయిన తర్వాత టీసీ దాని మీద పోయినప్పుడు మాకు ఇస్తారనమాట. అప్పుడు హాస్టల్ ఫెసిలిటీ లేని యూజీ స్టూడెంట్స్ ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు సార్? యాక్చువల్గా 250 అప్లికేషన్స్ వచ్చినాయి. దాంట్లో 130 మెంబర్స్కి మాత్రమే అకామిడేట్ చేసిర్రు సార్ వాళ్ళు. మిగతా 100 మెంబర్స్ ఎక్కడ నుండి ఉంటారు సార్? వాళ్ళకి ఎలాంటి అకామిడేట్ చేయలే. అడిగితే అక్కడ వేకెన్సీస్ లేవు అని అంటున్నారు. యాక్చువల్గా ఆ యూజీ హాస్టల్ 2 years బ్యాక్ సబితా ఇంద్రారెడ్డి మేడం గారు ఫస్ట్ మేము ప్రొటెస్ట్ చేస్తే 50% యూజీ 50% పీజీ అని రిలీజ్ చేసిర్రు. మళ్ళీ 19 days ప్రొటెస్ట్ చేసాం 100% రావాలని. ప్రొటెస్ట్ చేసిన తర్వాతకి 100% మాకి అని చెప్పిన తర్వాత అక్కడ పీజీ వాళ్ళు ఏమన్నారంటే, మేము నిజాం కాలేజ్ హాస్టల్లో ఉండము, ఓయూలో ఉంటాం అని వాళ్ళు స్వయంగా లెటర్ రాసిరు. లెటర్ రాసినా కూడా ప్రిన్సిపల్ సార్ ఎలాంటి వాళ్ళకే లేని ప్రాబ్లం సార్కి ఎందుకు సార్? సో వాళ్ళు ఇక్కడ ఉండం, మేము ఓయూలో ఉస్మానియాలో హాస్టల్ ఉంది, అక్కడ లైబ్రరీ ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మేము అక్కడనే ఉంటామని చెప్పారు సార్. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా జరుగుతుందంటే, మాకు వేకెన్సీస్ లేవని మేము అడ్జస్ట్ అవుతూ ఈచ్ రూమ్కి 4 members ఉండాల్సిన వాళ్ళము 8 members ఉంటున్నాం సార్. కానీ పీజీ వాళ్ళు మాత్రం 5 members ఉండాల్సిన దాంట్లో 5 members ఉంటున్నారు. వాళ్ళు ఎలాంటి అడ్జస్ట్మెంట్ అవుతలేరు. సో మాకు 100% యూజీ. మీరు వాళ్ళని అడుగుతున్నారా పీజీ వాళ్ళని ఏమన్నా మేము రూమ్ అకామిడేట్ చేయమని? అడగం సార్, ఎందుకంటే అది మాకు సంబంధించింది కాదు సార్. అది వాళ్ళు స్టూడెంట్సే, మేము స్టూడెంట్సే. సో అది మొత్తం అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది. ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము అడ్మినిస్ట్రేషన్ని అడుగుతాం. వాళ్ళని అడిగితే మేమేం చేస్తామమ్మా అంటారు. సో మేము వాళ్ళని అసలు క్వశ్చన్ చెయ్యం సార్. ఏమున్నా అడ్మినిస్ట్రేషన్ని అడుగుతాం. ఎలాంటి సొల్యూషన్ కావాలన్నా సార్ దగ్గరికి వెళ్తాం. కానీ సారే రెస్పాండ్ కానప్పుడు అందుకోసం మేము రోడ్ ఎక్కినాం సార్. ఇవాళ 3 days నుంచి కాలేజ్లో ప్రొటెస్ట్ చేస్తున్నాం. కానీ ప్రిన్సిపల్ సార్ మాకు సొల్యూషన్ చెప్పట్లేదు సార్. సొల్యూషన్ చెప్తే ఇలాంటి ప్రొటెస్ట్ మళ్ళీ జరగవు సార్.
కానీ సారే సొల్యూషన్ చెప్పకుండా ఏం చేయలేనమ్మా వేకెన్సీ లేదంటే స్టూడెంట్స్ ఊకుంటారా సార్? స్టూడెంట్స్ అస్సలే ఊకోం సార్. మేము 200 కిలోమీటర్స్ నుంచి డైలీ డే స్కాలర్స్ అంటే వచ్చే వరకు 3 అవర్స్ పడుతుంది, వెళ్ళే వరకు 3 అవర్స్ పడుతుంది. సో మేము క్లాసెస్ మిస్ అవుతున్నాం, అకాడమిక్ మిస్ అవుతున్నాం. సో మాకు ఇంటర్నల్స్ పెట్టారు, అటెండెన్స్ లేదంటారు. మాకే ప్రాబ్లం అవుతుంది సార్, ప్రిన్సిపల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మాకు 100% యూజీ హాస్టల్ వచ్చే వరకు ఇలానే ప్రొటెస్ట్ జరుగుతూనే ఉంటుంది సార్. ఇట్లానే కొనసాగిస్తాం మేము. 100% రావాలి సార్ మాకు. అన్న, నా పేరు అనిల్, ఇక్కడ ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నాను. మేము 2022లో ఇదే హాస్టల్ ఇష్యూ మీద ధర్నా చేసినప్పుడు దాదాపు సుదీర్ఘంగా ఒక 20 రోజులు చేసినాము. ఫస్ట్ 50% అని చెప్పి పీజీ వాళ్ళకి యూజీ వాళ్ళకి అని చెప్తే మాకు 50% వద్దు, 100% యూజీ వాళ్ళకే కావాలని చెప్పేసి పోరాటం చేస్తే అప్పుడు మేము ఫస్ట్ ఇయర్స్, మేము అప్పుడే కొత్తగా వచ్చినాము. వాళ్ళు ఏం చేసినారు, 50 చర్చలు నడిపి అది చేసి ఇది చేసి 20 రోజులకు సరే 100% యూజీకే కేటాయించాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ వాళ్ళు చొరవ తీసుకొని మాకు 100% యూజీకే కేటాయించాలని చెప్పేసి సర్క్యులర్ ఇష్యూ చేసినారు. అయితే ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు రాని ప్రాబ్లం ఈ సంవత్సరమే గవర్నమెంట్ చేంజ్ అయినాక ఎందుకు రావాలి? మళ్ళీ మాకు 50-50 అని చెప్పేసి పాత జీవో ఎందుకు చూపెడుతున్నారు? అయితే ఇట్లా ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చిందంటే, మా 200 మంది అప్లై చేసుకుంటే అందులో 130 మందికి ఏమో 220 మంది అప్లై చేసుకుంటే 130 మందికి హాస్టల్ అలౌట్ చేసినారు. మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, తెలంగాణ నలుమూలల నుంచి నిజాం కాలేజీలో చదువుకోవడానికి వచ్చినారు. అయితే నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మా ఇప్పుడున్న యూజీ హాస్టల్కు సరిపోవట్లేదు కాబట్టి అదే హాస్టల్ పీజీ వాళ్ళని వేరే దగ్గర కల్పించి ఆ బిల్డింగ్ని 100% యూజీకే కేటాయించాలని విద్యాశాఖ మంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కోరుతా ఉన్నాను. గతంలో మాదిరిగానే మా స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి అప్పుడు 50-50 అంటే ఒప్పుకున్నాం. గత ప్రభుత్వం మేము ఆందోళన చేస్తేనే మాకు 100% ఇచ్చింది. సో మధ్యలో ప్రిన్సిపల్కి ఏంటి ప్రాబ్లం, పీజీ వాళ్ళకి లేని ప్రాబ్లం ప్రిన్సిపల్కి ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఇక్కడైతే విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. గత 3 రోజులుగా చేస్తున్నారు. మాకు 100% హాస్టల్ ప్లేస్మెంట్ వచ్చే వరకు మేమైతే ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్లస్ విద్యాశాఖ మంత్రి సీఎం గారే ఉన్నారు కాబట్టి సీఎం గారు కొంచెం చొరవ తీసుకొని ప్రిన్సిపల్కి చెప్పాలని చెప్పేసి విద్యార్థులు కోరుతున్నారు. ఎందుకంటే ప్రైవేట్ హాస్టల్లో ఉంటే ఒక్కొక్క నెలకి దాదాపు 6,000-7,000 వరకు ఉన్నాయి. మేమంతా అఫోర్డ్ చేయలేము. మేము కాలేజీలో చదువుకునే వాళ్ళం, మేము ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాము. సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మా దాంట్లో. ప్లస్ ఏంటంటే డబ్బులు లేని, ఆర్థికంగా మేము చాలా నష్టపోయి ఉన్నాము. సో రూమ్లో అడ్జస్ట్ అవుతున్నాం, లేదంటే ప్రైవేట్ హాస్టల్స్లో వేరే వాళ్ళ దగ్గర షేరింగ్ తీసుకుంటున్నాం. ఇప్పటికైనా మా ఈ ప్రాబ్లంను కొంచెం త్వరగా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకొని మాకు హాస్టల్ ఫెసిలిటీ కల్పించాలని స్టూడెంట్స్ కోరుతున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, నిజాం కాలేజ్ నుండి.